బీజేపీ కావాలనే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీజేపీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నితీష్ కుమార్ ది పార్టీని ఎట్లా బీహార్లో స్వీప్ చేసేసింది, నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది నిజమే అంటారా సార్? ప్రాంతీయ పార్టీలు లేకుండా బీజేపీ చేస్తుందంటారా? మరి ఏ పార్టీ అయినా బీజేపీని ఎందుకు అనుకోవాలి? ఏ పార్టీ అయినా, ఒక మీడియా తీసుకోండి, మీరైనా నేనైనా, ఇప్పుడు ఉన్న జర్నలిస్టుల్లో నేను బెస్ట్ జర్నలిస్ట్ గా ఉండాలి మీరు అనుకోరా? ఉన్న అనలిస్టుల్లో నేనే బెస్ట్ గా ఉండాలని నేను అనుకోనా? అది తప్పు కూడా కాదు. కానీ దేశం అంతా మనమే ఉండాలని బీజేపీ అనుకుంటే తప్పేంటి? దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏమన్నా అన్డెమోక్రటిక్ గా ఉంటే తప్పట్టాలి. కాబట్టి బీహార్ లో వాళ్ళు పక్కా వ్యూహం వేసినారు. 2 సార్లు నితీష్ కుమార్ గారి పార్టీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినా కూడా నితీష్ కుమార్ నే పెట్టారు ముఖ్యమంత్రిగా. అంటే ఒక దూరదృష్టితో బీహార్ మన చేతిలో తీసుకుంటున్నారు. ఫలించింది ఈ రోజు. రేపు ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి పరిస్థితి వస్తే బీజేపీ చేస్తుంది. బట్ ఈ రోజు ఏమీ చేయకుండా బీజేపీని అమర్చాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి, దేశంలో ఉండాలి. మనం ఒక పార్టీ దేశంలో ఉండాలి, ఈ ప్రాంతీయ పార్టీలతో సమస్య అనుకుంటే దానికోసం ఆ పార్టీ ప్రయత్నం చేయడం తప్పు కాదు. బట్ ఆ ప్రయత్నం అన్డెమోక్రటిక్ ఉంటే మనం అర్థం చెప్పాలి. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ లో అన్డెమోక్రటిక్ యాక్టివిటీ ఏం చేయట్లేదు. చేసినప్పుడు మాట్లాడాలి. కానీ ఈ రోజు వరకు వాళ్ళు పరిస్థితి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ పరిస్థితి ఏ పార్టీ ఇస్తుంది, ఆ రోజు ఏమవుతుందో ఆ రోజు బట్టి ఆధారపడు. రైట్ సార్. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనము నారా లోకేష్ గారి గురించి మాట్లాడాం, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాం సార్. మరి వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు సార్? ఎందుకంటే ఇక్కడ చూస్తే ఆల్రెడీ కొన్ని మంత్రి పదవుల్లో ఉన్నారు, అట్లనే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. అయితే వీళ్ళ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సీఎం అవ్వాలని వీళ్ళు అనుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవిలో సీఎం కుర్చీలో కూర్చోవాలని చెప్పి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి నిజంగా అయ్యే అవకాశం ఉందా సార్? మరి ఇప్పుడు సమస్య ఏంటంటే, మీ గురించి మీరు ఆలోచిస్తే ఏదన్నా జరుగుతుంది, నా గురించి నేను ఆలోచిస్తే జరుగుతుంది. నా గురించి మీరు, మీ గురించి నేను ఆలోచిస్తే ఏమవుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు, ఆయన తప్ప. ఇప్పుడు ఆయన అనుకోరు కదా. ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన అనుకోకుండా ఆయన ఫ్యాన్స్ అంతా అనుకుంటే లాభమే ఉంది. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటంటే ఆయన అనుకోవాలి. ఆయన ఇప్పుడు క్లారిటీతో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఒక బలమైన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ ఒక బలమైన పార్టీ. మధ్యలో మనం ఒంటరిగా పోతే ఎమ్మెల్యే కూడా కాలేమని 2019లో రుజువు అయిందా? తెలుగుదేశం వైసీపీ ముఖాముఖి తలపడితే తాను ఒంటరిగా పోతే ఒక ఎమ్మెల్యే గెలిచారు, ఆయన 2 చోట్ల ఓడిపోయినాడు. అంటే ఆయన అర్థం చేసుకున్నాడు రాష్ట్రంలో వాస్తవ సిచ్యువేషన్, ఈ 2 పార్టీలు బలంగా ఉన్నాయి, ఈ రెండింటిని కొట్టేసి నేను రాలేను, ఆ 2 కుట్టుకుంటామంటే నా పార్టీకి నేను పోతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితిలో మనం వ్యూహాత్మకంగా ముందుకెళ్ళి ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కాంపిటేటివ్ మనం కాదు అనే ప్రాక్టికల్ గా వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మనం ఆయన అభిమానులు అనుకుంటున్నారని మీరని నేనని అభిమానులు అనుకుంటే ఆయన ప్రాక్టికల్ గా ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరు దూరమైన అంటే మనం ఎమ్మెల్యే కాలేమనే అభిప్రాయం కానీ చూసినాడు. ఇప్పుడు కనీసం ఉప ముఖ్యమంత్రి, ఒక హోదా, ఒక 21 మంది ఎమ్మెల్యేలు కలిసి ఉంటే తెలుగుదేశం కలిసి ఉండకుండా, జగన్ తో కలిసి ఉండకుండా మనం 1-2 ఎమ్మెల్యే పరిమితం అయిపోతున్నాం. ఏం సాధిస్తాం? ఇది ఆయన ప్రాక్టికల్ డెసిషన్. ఈ రోజు కూడా ఆయన బయట వస్తే ఏమవుతాడు? ముఖ్యమంత్రి అవుతాడా? ఎట్లా అవుతాడు? కాబట్టి ఆయన ప్రాక్టికల్ గా ఉన్నాడు. ఆయన అభిమానులు మా వాడు ముఖ్యమంత్రి కావాలనే పేరుతో అన్ప్రాక్టికల్ గా ఉన్నారు. కాబట్టి అన్ప్రాక్టికల్ గా అభిమానులు పెట్టుకొని ఆయన ఏం చేస్తారు పాపం? ఆయన ప్రాక్టికల్ గా ఉన్నాడు కాబట్టి ఆయన రూట్ లో ఆయన పోతున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని మీరు నేను అనుకుంటే మన ఇద్దరం కాదు కదా ముఖ్యమంత్రిని చేసేది. కాబట్టి ఆయన చాలా ప్రాక్టికల్ గా ఉన్నాడు, ఆయన ఉంటాడు. ఇప్పట్లో ఆయన చేయగలిగింది కూడా ఏమి లేదు. కూటమి ప్రభుత్వం ఉన్న చోట అక్కడ చాలా మంది ఏంటంటే రోజుకొక కొత్త న్యూస్ ఏపీలో వార్తలలో నిలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అస్సలు మరి బీహార్ లో ఉన్న సీఎం అయితే రాజీనామా చేశాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లోకేష్ గారు నెక్స్ట్ సీఎం అంటున్నారు, పట్టాభిషేకం అంటున్నారు. అక్కడున్న చంద్రబాబు నాయుడు గారేమో ఉప ప్రధాని అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? అసెంబ్లీలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు మరి వైసీపీ పార్టీ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఈ అంశాల గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్ అసలు ఏపీలో ఏం జరుగుతుంది సార్? బీహార్ లో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు రాజీనామా చేసిన తర్వాత సార్ రెండో వైపు లోకేష్ గారు శాసనసభ సమావేశాల సందర్భంగా రోజుకు ఒక జిల్లా ఎమ్మెల్యేలతో విందు ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందా అన్న ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయింది. ఇక్కడ మనం గమనంలో పెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే, నితీష్ కుమార్ గారి రాజీనామా బీహార్ లో ఉన్న పరిణామాల్ని యథాతథంగా ఆంధ్రప్రదేశ్ లో చూడలేము. ఎందుకు అంటే బీహార్ లో బీజేపీ సమస్య,
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం సమస్య. ఎందుకు ఈ పోలిక చేస్తున్నానంటే, బీహార్లో నితీష్ కుమార్ గారు రాజీనామా చేయడం, నితీష్ కుమార్ గారు రాజ్యసభ ఎంపిక చేసి దేశ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన కుమారుడు, ఆయన రాజకీయ వారసుడికి ఆ బీహార్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. అదే మోడల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవప్రదంగా ఢిల్లీ తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారు అనే సూత్రీకరణ పోలిక కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, నేను ఇంతకుముందు ప్రస్తుతం బీహార్ బీజేపీ సమస్య, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం సమస్య. బీహార్ ఢిల్లీలో ఎవరికి మంచి పాత్ర వచ్చి బీజేపీ నిర్ణయిస్తుంది. తన కోసం తను ఏ నిర్ణయం అనేది తీసుకుంటుంది తప్ప వేరే పార్టీ కోసం ఎవరు ఏ నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే బీహార్ లో బీజేపీ చేతిలోకి పగ్గాలు వెళ్ళిపోతున్నాయి. బీహార్ లో ఫస్ట్ టైం 20 ఏళ్ల తర్వాత బీజేపీ రూలింగ్ లోకి వెళ్ళిపోతా ఉంది. తన రూలింగ్ లోకి రాష్ట్రం వస్తుంది కాబట్టి పెద్ద రాష్ట్రం ఏ రిస్క్ అన్నా తీసుకుంటుంది, ఏ ప్రాధాన్యతని ఇస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో అదే ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే బీజేపీ సమస్య కాదు. మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి ఉప ప్రధానమంత్రి, లోకేష్ గారు ముఖ్యమంత్రి. ఇది ఆచరణ సాధ్యం కాదు. లోకేష్ గారు ముఖ్యమంత్రి కావచ్చు, ఎందుకంటే చంద్రబాబు ఉప ప్రధానమంత్రి లేదా ఉపరాష్ట్రపతిని కూడా చర్చ పెడుతున్నారు. ఉపరాష్ట్రపతి పోస్ట్ ఖాళీగా లేదు, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంటాడు ఆయన, మొన్న ఎన్నికైనాడు. 2, ఉప ప్రధానమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అంగీకరించరు. రీజన్ ఏంటంటే, ఉప ప్రధాని ఎవరికి ఇస్తారు? ప్రధానమంత్రి పదవిలో అకామిడేట్ చేయలేనంత పర్సనాలిటీకి ఇస్తారు. వాజ్పేయి గారు అద్వానీకి ఇచ్చారు. రీజన్ ఏంటంటే, వాజ్పేయికి సమకాలికుడు ఎల్కే అద్వానీ. కాబట్టి అలాంటి పర్సనాలిటీ ఉన్నాడు కాబట్టి ఉప ప్రధానమంత్రి అంటే ఈక్వల్ టు సీఎం చంద్రశేఖర్ గారు ఇట్టోళ్ళు అయినారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఈక్వల్ చంద్రబాబు నాయుడు గారు కాదు అని నేను అన్ను. ఆ మాటకొస్తే నరేంద్ర మోడీ గారి కన్నా సీనియర్ సీఎం, అంటే ముందు సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు, కాదన్ను. బీజేపీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాదు కదా. నరేంద్ర మోడీ గారు తన సమకాలికుడుగా సెకండ్ ప్రయారిటీ వాళ్ళ పార్టీ వాళ్ళకి, వేరే పార్టీ వాళ్ళకి ఎట్టిస్తాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉప ప్రధానమంత్రికి కూడా వాళ్ళు అంగీకరించే అవకాశం లేదు. కాబట్టి చంద్రబాబు గారి స్థాయి తక్కువ అని కాదు, బీజేపీ రాజకీయ వ్యూహంలో ఆయనకు అంత ప్రయారిటీ ఇచ్చి పక్కన పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఉప ప్రధానమంత్రిగా ఉపరాష్ట్రపతిగా ఖాళీ లేదు. ఏదైనా ఉంటే రాష్ట్రపతి అనేది 20 ఏళ్ళలో ఉంటుంది. పైపెచ్చు బీజేపీ ఏతర పార్టీలకు రాష్ట్రపతి పదవి ఎవరు? 2 ఎల్కే అద్వానీకి ఇచ్చుంటారు, అలాంటి చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా ఇస్తారు? కాబట్టి దేశంలో ఏదో తెలుగుదేశం ఆశిస్తా ఉంది. రీజన్ ఏంటంటే, లోకేష్ గారిని ముఖ్యమంత్రి కావాలనేది ఆ పార్టీ నిర్ణయం దాదాపు జరిగిపోయినట్టుంది. బట్ ఏ పేరుతో ముఖ్యమంత్రిగా పెట్టాలి? చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ ఉన్నారు. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన ముఖ్యమంత్రిని చేసినారు. 20 నెలల్లోనే ఆయన పక్కకు పెట్టి లోకేష్ గారికి ఎందుకు ఇవ్వాలి అనే చర్చ వస్తుంది. కాబట్టి ఆయన దేశ అవసరాల కోసం దేశంలో తీసుకెళ్తే ఏ ఇబ్బంది అని తెలుగుదేశం అనుకుంటుంది, బీజేపీ ఎందుకు అనుకుంటుంది? కాబట్టి బీహార్ సార్, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అన్నారు కదా, అసలు లోకేష్ గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ గానే ఉన్నారు, లోకేష్ గారిని ఎందుకు సీఎం చేస్తారంటే, ఇక్కడ కొంతమంది కొన్ని మాట్లాడుతున్నారు సార్. ఏమంటున్నారంటే, ఈ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే లోకేష్ గారిని సీఎం చేస్తే, సో ఆయన ఏదైతే తన పాత ఉంటుందో లోకేష్ గారి పాతకి సుగమం చేస్తున్నారు, వే అనేది క్లియర్ చేసేస్తున్నారు, ఆయన ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఒకవేళ ఏమన్నా జరగరాంది జరిగితే లోకేష్ గారికి ఇలాంటి పదవి అనేది ఇంకా మనం చూడలేము, అందుకే ఇప్పుడు ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు సార్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? 100% లోకేష్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం పొలిటికల్ గా కరెక్ట్ నా అంచనా ప్రకారం. ఎందుకని? ఇప్పుడు ఉదాహరణకు 3 పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం, లేదా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కావడం, లేదా 29 ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం. ఈ రెండింటిలో ది బెస్ట్ మెథడ్ తెలుగుదేశానికి ఇప్పుడే. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి లోకేష్ గారు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్, ఆయన ప్రూవ్ చేసుకుంటాడా ఫెయిల్ అవుతాడా అనేది ఆయనకు సంబంధించిన విషయం. బట్ 3 ఏళ్ళు అనేది సఫిషియెంట్ పీరియడ్. కాబట్టి లోకేష్ గారికి ఇది సరైన సమయం, పొలిటికల్ గా కరెక్ట్. 2 ఎన్నికల అంటే తట్టుకోలేడు. 29 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒప్పుకోరు. ఎందుకంటే 24లో తండ్రిని, 29లో కొడుకుని చేసుకుంటూ నువ్వేం చేస్తా ఉంటారు వాళ్ళు అభిమానులే. కాబట్టి లోకేష్ గారికి సరైన సమయం. కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారిని చూసి కదా ఓట్లేసాం. 20 నెలల్లో ఆయన ఎందుకు పక్కన పెట్టాలి? పక్కన పెట్టాలంటే పనిష్మెంట్ కాదు, ఆయన పక్కన పెట్టేసి ఈయన ముఖ్యమంత్రి ఎందుకు చేయాలంటే ఆయన నాయకుడుగా ఎదగడానికి, అది తెలుగుదేశం అంతర్గత సమస్య, ప్రజల సమస్య కాదు.
తెలుగుదేశం ఉమ్, భయపడతా ఉంది అక్కడనే. చంద్రబాబు నాయుడు గారిని గౌరవప్రదంగా దేశ ఉప ప్రధానమంత్రిని చేసి ఇట్లాంటి బాధ్యతలు ఇస్తే, అందుకోసం లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేశారనే పిక్చర్ ఇస్తే ప్రజలు పాజిటివ్గా తీసుకుంటారు. అంత సహకారం బీజేపీ ఇస్తుందా అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. కాబట్టి తెలుగుదేశం సమస్య కాబట్టి వాళ్ళు సహకరించకపోవచ్చు. ఆ సహకరించకుండా ఆయన ఇంకో ప్లేస్ లో పెట్టి చేయాలంటే కేవలం లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఇవన్నీ చేసినారని ఒక నెగిటివ్ ఫ్యాక్ట్ వెళ్ళడం తెలుగుదేశానికి రాజకీయంగా నష్టం అని, దాన్ని ఎట్లా అధిగమించాలని వ్యూహ ప్రతివ్యూహాల్లో తెలుగుదేశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అంటున్నారు బీజేపీ సపోర్ట్ ఎందుకు చేస్తుంది ఇక్కడ వీళ్ళకి, అంటే ఎందుకు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే కూటమిలోనే ఉన్నారు. ఆయన ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇక్కడ బీజేపీకి తెలుగుదేశం వల్లనే బీజేపీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నిలిచింది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే అసలు ఇంత సంఖ్యలో ఎప్పుడు గెలిచింది లేదు. మరి ఇలాంటి టైంలో మరి బీజేపీ సపోర్ట్ చేయదు సార్, ఎందుకంటే కేంద్రంలో చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ లేకపోతే బీహార్ లో ఉన్న జేడీయూ పార్టీ లేకపోతే ఈ రోజు బీజేపీకి అసలు కాలం లేని పరిస్థితి. అట్లాంటిది ఇప్పుడు మరి తెలుగుదేశంకి ఎందుకు హెల్ప్ చేయరు సార్ మరి వీళ్ళు? మీ బాధ నా బాధ ఎట్లా అవుతుంది? మీ బాధ మీదే, నా బాధ నా బాధ. కానీ మీ బాధ నన్ను ఎందుకు అర్థం చేసుకోరంటే అది కుదరదు. మీ బాధ మీరు భరించుకోవాలి. నేను అందుకే చెప్పాను, బీహార్ అని బీజేపీ బాధ. ఎందుకంటే బీజేపీ ఆ రాష్ట్రాన్ని తన చేతిలోకి తీసుకోవాలనుకునేది కాబట్టి ఆయనకు ఆడ గౌరవం, ఆయన కొడుకు ఇక్కడ గౌరవం ఇచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి సంపూర్ణంగా సహకరిస్తే బీజేపీకి వచ్చే లాభం ఏంది? ప్రతి రాజకీయ పార్టీ తన లాభాన్ని చూసుకుంటుంది. కాబట్టి బీజేపీకి బీహార్ అన్నది ఇంపార్టెంట్. వాళ్ళ చేతిలోకి బీహార్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారు ముఖ్యమంత్రి ఇచ్చి పూర్తిగా సహకరిస్తే బీజేపీకి వచ్చే లాభం ఏంటి? ఇది బీజేపీ చూసుకుంటుంది. తెలుగుదేశానికి బాగానే ఉంటుంది. నెంబర్ 1. మీరు ఇంకోటి అంటారు తెలుగుదేశం కూడా ఆధారపడి ఉంది కదా, అది భ్రమ. టెక్నికల్ గా కరెక్ట్, 274 సీట్లు ఉంటేనే ఉంటుంది. వాళ్ళు 274 లేదు బీజేపీకి. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, నితీష్ కుమార్ గారు అనుకున్నా ప్రభుత్వం నిలబడదు అనేది ఒక టెక్నికల్ వాస్తవం. కానీ ఆ పరిస్థితి దేశ రాజకీయాల్లో లేదు. ఒకవేళ చంద్రబాబు గారు, నితీష్ కుమార్ గారు తప్పుకుంటే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు. ఇంకో చాలా మంది వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. నిజంగా నితీష్ కుమార్ గారి చేతిలో ప్రభుత్వం ఉంటే ఆయన ఈ డీల్ ఒప్పుకోనడు. మీకు గుర్తుందా, గతంలో బీజేపీతో పొత్తు వద్దనుకుంటే రాజీనామా చేసినాడు, జేడీయూతో పొత్తు పెట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయినాడు. అవును సార్. అదే ప్రయోగం మళ్ళీ చేస్తుంటాడు. కానీ ఈ రోజు ఎందుకు అడ్జస్ట్ అయినాడు? ఈయన అనుకుంటాడు మారదు, కొడుకు రాజకీయ భవిష్యత్తు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒప్పుకున్నాడు. ఇట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి బీజేపీ అభ్యంతరం చెప్పదు, వాళ్ళ పని కాదని. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమంత్రి చేయడం కోసం ఢిల్లీలో చంద్రబాబు గారిని తీసుకెళ్లి ముఖ్యమంత్రిగా ఉప ప్రధానమంత్రి చేసి అంత సహకారం వాళ్ళు చేయరు. అది వాళ్ళ డెసిషన్. ఆంధ్రప్రదేశ్ లో మీ డెసిషన్, ఢిల్లీలో వాళ్ళ డెసిషన్. మీ డెసిషన్ మీరు తీసుకుని అంటారు లోకేష్ గారు ముఖ్యమంత్రి చేస్తారంటే బీజేపీ ఎక్కడ అభ్యంతరం చెప్పదు, అది మీ చాయిస్. బట్ ఢిల్లీలో మీరు వ్యూహాన్ని సహకరించే పని వాళ్ళు చేయరు. కానీ తెలుగుదేశం ఎంత బలపడితే వాళ్ళకే ఉన్నారు. రైట్ సార్. అండ్ ఇంకొకటి కూడా బాగా వినిపిస్తుంది సార్, ఏంటంటే